విజయవాడ నగరంలో పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ అడ్డాలుగా మారాయని ఆరోపించారు వైసీపీ నేత దేవినేని అవినాష్. పోలీసులే హత్యలు నేరాలు చేస్తుంటే ఇక ప్రజలకి రక్షణ ఎక్కడుంటుందని ప్రశ్నించారు. గంజాయి దందాకు విజయవాడ కేంద్రంగా మారింది అంటున్నారు దేవినేని అవినాష్. పోలీస్ వ్యవస్థ భారత రాజ్యాంగం ప్రకారం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నడుస్తానని చెప్పని ప్రతి ఒక్కరి గారు అనుకుంటున్నారు. అసలు ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజానికానికి రక్షణ ఉందా? ఎందుకంటే మా సిపి గారు మా నగరం గురించి పట్టించుకోరు, మా జిల్లా గురించి పట్టించుకోరు, జిల్లాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో పట్టించుకోరు. కేవలం లోకేష్ గారి కళ్ళల్లో ఆనందం కోసం మాత్రం ఆయన పనిచేస్తూ ముందుకెళ్తున్నారు. దర్జాగా మా జిల్లాలో విజయవాడ నగరంలో కానివ్వండి, మా ఎన్టీఆర్ జిల్లాలో కానివ్వండి, దర్జాగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది. సాయి కృష్ణని ఏం చేశారు, ఆ కుర్రాన్ని ఏం చేశారు, ఏ విధంగా మీరు ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా మీరు చంపారు, ఏ విధంగా మీరు కాల్చి పూరిది చేశారని చెప్పని ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అందరూ అడుగుతున్నారు. దాని సిపి గారు సమాధానం చెప్పక్కర్లేదా? ఎవరు బాధ్యత వహించాలి? ఏదైతే సాయి కృష్ణ ఉదాంతం ఉందో, జరిగిన సంఘటన ఉందో, ఇది పూర్తిగా పోలీస్ కమిషనర్ గారు ఒక ఆధ్వర్యంలో ఆయనకి తెలిసే ఈ ఉదాంతం ఈ విషయం మొత్తం గారి జరిగిందని చెప్పని మేము చెప్పుతున్నాం. అంటే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా మారిపోయిందంటే సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయింది. సోహెల్ అని చెప్పని స్మగ్లింగ్, గంజాయి స్మగ్లింగ్ కింగ్ పిన్ అయిన వ్యక్తి ఎందుకు వదిలేశారు? దాన్ని హోంమంత్రి గారిని సోహెల్ సంగతి ఏమిందంటే ఆమెమో అతనెవరో ఆయన ఎవరో అని చెప్పని తెల్లమోహం వేసి ఆమె చూస్తాను.